ఆరుని గుప్తా గారు పదబాలిక వెళ్దాం అంటుండగా చిన్నగా నసుగుతూ ఆరు, గుప్తా గారు అది రేపు మా ఊర్లో నా చెల్లికి సీమంతం ఉంది కదా, అది చూసుకొని వెళ్దాం అని అంటూ ఉంటుంది ఆరు. దాంతో ఒక్కసారిగా కోపగించుకొని సీమంతం చాలా, లేదంటే ప్రసవం, బారసాల, అక్షరాభ్యాసం అన్నీ చూశాక వెళ్దామా అని వెటకారంగా అనడంతో మీరు పర్మిషన్ ఇస్తే అన్నీ చూసేసి వెళ్దాం అని నవ్వుతూ చెప్తూ ఉంటుంది ఆరు. మా యమధర్మరాజుల వారికి ఏం చెప్పాలా అని నేను కంగారు పడుతుంటే నువ్వు సీమంతం చూస్తానంటుంటావా అని తిడుతూ ఉంటాడు గుప్తా. అది కాదు గుప్తా గారు, ప్లీజ్, మా ఊర్లో నా చెల్లికి జరిగే తొలి ఫంక్షన్ కదా గుప్తా గారు, ప్లీజ్ అని అడగగా మా స్వామివారికి ఏం చెప్పాలి, ఆ నారదుడు వస్తే ఎలా తప్పించుకోవాలి, నువ్వోమే ఇంకా ఇక్కడే ఉందామంటున్నావా అని గుప్తా గారు కోపంగా అంటూ ఉండగా, అంటే మీకు ఇష్టమేనన్నమాట అని అంటుంది ఆరు. నాకు కాదు, నీకు కూడా బాధే కలుగుతుంది బాలిక అని మనసులో అనుకొని పదబాలిక బయలుదేరదాం అని అంటూ ఉంటాడు గుప్తా. ఇక వాళ్ళు కూడా ఊరికి బయలుదేరుతారు. ఊర్లో అందరూ కార్లు దిగి గుమ్మం ముందుకు వచ్చి నిలబడతారు. అమర్ బాగి పక్కన భుజం మీద చెయ్యి వేసి నిలబడతాడు. ఏ మంగళ, వెళ్ళి హారతి దిష్టి ఏర్పాట్లు చూడవే అని అనగానే వెళ్ళి దిష్టి ప్లేట్ తీసుకొచ్చి బాగీకి హారతిచ్చి బొట్టు పెడుతుంది. ఎంతమంది నా కూతురి మీద కళ్ళు పడ్డాయో, బాగా దిష్టితి అని రామ్మూర్తి అంటూ ఉండగా మనోహరి కోపంగా చూస్తుంది. ఇక వెళ్ళనున్న మనోహరిని చూస్తున్న మంగళాని, అటేం చూస్తున్నావు, ఇటు చూడు, కడుపులోని బిడ్డకు కూడా దిష్టి తీయి, ఎవరి దిష్టి కళ్ళు పడ్డాయో అని రామ్మూర్తి అంటూ ఉంటాడు. దాంతో మంగళ కడుపుకు కూడా దిష్టి తీసి దిష్టి నీళ్లు పారబోసి వస్తుంది. ఈ ముసలోడు ఎక్కువగా చేస్తున్నాడు అని రామ్మూర్తిని తిడుతూ ఉంటుంది మనోహరి. నీ గూర్చి తెలిసే మాట్లాడుతున్నాడేమో అంటుంది చెంబ. మీరందరూ లోపలికి వెళ్ళండి, పిల్లలు లోపలికి వెళ్ళండి, నేను లగేజ్ తీసుకొని వస్తాను అని రామ్మూర్తి అంటూ ఉండగా, పర్లేదు మామయ్య గారు, మీరు లోపలికి తీసుకెళ్ళండి బాగిని, నేను లగేజ్ తీసుకొస్తాను అని అంటూ ఉండగా, పర్లేదు అల్లుడు అంటూ ఉంటాడు రామ్మూర్తి. పర్లేదు మామయ్య గారు, మీరు తీసుకెళ్ళండి మీ కూతుర్ని అని అనగానే అమర్ మాటకి వాల్యూ ఇచ్చి రామ్మూర్తి పిల్లల్ని బాగిని లోపలికి తీసుకెళ్తాడు. ఇక రాథోడ్ పద అని అంటూ కార్ దగ్గరికి వెళ్ళి డిక్కీలో చూడగా అక్కడ డిక్కీలో బాంబ్ కనిపించదు. దాంతో షాక్ అవుతూ, రాథోడ్, మార్నింగ్ కార్లో పెట్టిన రెడ్ బాక్స్ ఎక్కడా అని అడుగుతుంటాడు అమర్. రెడ్ బాక్సా, తెలీదు సార్ అని ఆలోచిస్తూనే, అడవిలో కాసేపు కార్ లాగాయి కదా సార్, అక్కడ మిస్ అయిందేమో అని అంటూ ఉండగా, లేదు రాథోడ్, అడవి నుండి బయలుదేరే టైంలో నేను చూశాను, ఆ బాక్స్ మన కార్లోనే ఉంది, ఆ కార్లోనే బాంబు ఉంది అని రాథోడ్ చెప్పగానే అమర్ ఇక్కడే ఉంది అని అంటూ ఉంటాడు. ఏం చెప్తున్నా సార్ మీరు అంటుండగా, అవును, ఆ బాక్స్లోనే బాంబు ఉంది, మంగళ గారికి తెలిసేమో, వెళ్ళి కనుక్కో అని అంటూ ఉంటాడు అమర్. అలాగే అంటాడు రాథోడ్. ఆరు గుప్తా గారిని, ఏంటి గుప్తా గారు మళ్ళీ ఏదో బాంబు అంటున్నారు అని అడుగుతూ ఉండగా, అదే బాలిక నీ ప్రాణ స్నేహితురాలు తీసుకొచ్చింది అని అనగానే, ఏంటి అని ఆరు షాక్ అవుతుంది. నువ్వు జరిగిందంతా చూస్తావా అని అంటూ ధూమ్తట అంటూ జరిగిందంతా చూపెడుతూ ఉంటాడు గుప్తా. అక్కడ రణ్వీర్ బాంబు కొనడం, అది అమర్కి తెలియడం, రణ్వీర్ని మనోహరి ఇంట్లో దాచడం, బాంబుని కూడా ఇంట్లో దాచడం, మంగళ దొంగలించడం, మంగళ కార్లో పెట్టడం అంతా మనోహరి చూసి దాన్ని బాగి కాపాడాల్సి కాదు, మనోహరి చస్తే పీడపోయేది అని అంటూ ఉంటుంది ఆరు. అవును బాలిక అని అంటూ ఉంటాడు గుప్తా. ఆ బాంబ్ అదేం చేసుకుంటుంది అని ఆరు అడుగుతుండగా, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి అని అంటూ ఉంటాడు గుప్తా. నా కుటుంబాన్ని నాశనం చేయడానిక, మా ఆయన మీద ప్రేమతో ఇది పిచ్చి పనులన్నీ చేస్తుంది అని అంటూ ఉంటుంది ఆరు. నిజానికి మనోహరికి మీ ఆయన మీద ఎటువంటి ప్రేమ లేదు, నీ చెల్లి పైన ఎటువంటి పగ లేదు, తను దక్కించుకోవాల్సింది నువ్వు దక్కించుకున్నావన్న కోపమే తప్ప, ఈర్ష, కోపం, ద్వేష, పగ, స్వార్థం తప్ప మీ మనోహరికి ప్రేమ అంటే ఏంటో తెలీదు, పంతం అంతే తప్ప
మరొకటి లేదు. తను దక్కించుకోవాల్సిన అమర్ని నువ్వు దక్కించుకున్నావనే పంతంతో ఇదంతా చేస్తుంది. స్వార్థానికి ఈర్ష, అసూయలు స్నేహితులంటి వాళ్ళు. అందుకనే ఇదంతా జరుగుతుంది. నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది. నీ చెల్లిపైన కోపం కన్నా ఎక్కువ నీ స్థానంలోకి తనొచ్చిందన్న పగుంది అని అంటుంటాడు గుప్తా. ఆరు ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు మంగళ టిఫిన్ చేస్తూ ఉండగా రాథోడ్ వచ్చి, మంగళ గారు, నిన్న మీరు కార్ డిక్కీలో పెట్టిన రెడ్ బాక్స్ తీశారా అని అడుగుతుండగా కిచెన్ బయట నిలబడి చూస్తున్న మనోహరి, చెంబ షాక్ అవుతారు. రాథోడ్ ఎందుకు అడుగుతున్నాడు అని ఆలోచనలో పడతారు. లేదు రాథోడ్ గారు, నేను తీయలేదు అని మంగళ అంటుండగా, గుర్తు తెచ్చుకోండి అని అంటూ ఉంటాడు రాథోడ్. నిజంగా నేను తీయలేదు అని అంటూ ఉంటుంది మంగళ. ఆ బాక్స్లో బాంబు ఉందని తెలిసిందా, ఎందుకు అడుగుతున్నాడు రాథోడ్ అని చెంబ అడుగుతూ ఉంటుంది. నువ్వు గట్టిగా మాట్లాడకు, మనపై అనుమానం వస్తుంది, మంగళపైనే అనుమానం ఉంది వాళ్ళకి అని అంటూ ఉంటుంది మనోహరి. అప్పుడే రామ్మూర్తి వచ్చి పిల్లలకు ఆకలి వస్తుందంటే ఏం చేస్తున్నావు అని అంటూ ఉండగా, రాథోడ్ నన్ను నిన్నటి బాక్స్ కూర్చో అడుగుతున్నారు, నేనేదో తీశానని అని చాడీలు చెప్తూ ఉంటుంది మంగళ. రాథోడ్ వైపు చూడగా, సార్ అడగమన్నారు అని అంటుంటాడు రాథోడ్. చెప్పవే, ఎక్కడ పెట్టావు చెప్పు, మర్యాదగా అల్లుడు గారికి చెప్పు అని రామ్మూర్తి కూడా మంగళని తిట్టగానే, లేదు నిజంగా నేను తీయలేదయ్యా, నువ్వు కూడా నన్ననకు అని మంగళ ఏడుపు ముఖం పెట్టగానే, వదిలేయండి సార్ అని అంటూ రాథోడ్ అక్కడి నుండి వెళ్ళి అమర్కి విషయం చెప్పగా, మరి ఇంకెవరు తీసినట్టు అని అంటుంటాడు అమర్. మరి ఎలా సార్ అని అడుగుతూ ఉండగా, నేను బాంబ్ స్క్వాడ్ని పిలిచాను, అతడు వచ్చే వరకు ఫంక్షన్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి అని అంటుంటాడు అమర్. మనోహరి కంగారుగా, అమర్కి బాంబ్ విషయం ఎలా తెలిసింది అంటుండగా, బాంబ్ అమ్మినవాడు మిలిటరీకి దొరికిపోయాడు, వాడే ఆ బాక్స్లో బాంబ్ పెట్టానని అమర్కి చెప్పాడేమో అని చెంబ అంటూ ఉంటుంది. అప్పుడు మనోహరి, వాడు దొరకొచ్చు, అడవిలో రౌడీలు చాతకాని వాళ్ళు అయ్యుండొచ్చు, ఈసారి నేను మాత్రం మిస్ చేయను, ఈ బాంబుతో ఈ ఫ్యామిలీ అంతా చంపేసి అమర్తో నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది మనోహరి. నువ్వేమో ఆ బాగి కడుపుల బిడ్డేమో కానీ నీ బాంబు వల్ల మనందరం చచ్చేలా ఉన్నాం అని అంటూ ఉంటుంది చెంబ. లేదు, నేను ఈసారి మిస్ చేయను అని అంటుంటుంది మనోహరి. ఇక మరోవైపు ఆ బాగీతో కడుపులోని బిడ్డ అమ్మా అని పిలవగానే చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది బాగి. నేనమ్మా, ఈ ఇల్లు బాగుందమ్మా, నువ్వు ఇక్కడే పుట్టి పెరిగావంట కదా, నాన్న మీ నాన్న చెప్తుంటే విన్నాను, నాకు చాలా నచ్చిందమ్మా ఇల్లు అని కడుపులోని బిడ్డ చెప్తూ ఉండగా, అవునా నీకు నచ్చిందా, నువ్వు నాతో అంజుతో మాట్లాడతావు, మీ నాన్న తాతయ్యలతో మాట్లాడవు, మమ్మల్ని పిచ్చి వాళ్ళలా చూస్తున్నారు వాళ్ళు అని అంటూ ఉంటుంది బాగి. మళ్ళీ మాట్లాడుతుందా కడుపులోని బిడ్డ రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.